నేను చాలా సంవత్సరాల నుంచి 20 ఏళ్ల పైబడి ప్రభు పరిచర్యలో ఉన్నాను. నోటి వెంటనే వ్యర్థమైన మాటలు వచ్చే వాళ్ళ స్థితి ఎలాంటి తెలుసా? వాడు తాగుబోతైనా కావాలి, తిరుగుబోతైనా కావాలి, అమ్మాయి అయినా తిరుగుబోతైనా కావాలి, ఆ ముసలమ్మైనా సన్నాసిదైనా అవ్వాలి. ముసలోళ్ళైనా, ముతకోళ్ళైనా, పొడిచోళ్ళైనా, చిన్నోళ్ళైనా గుణవంతులు ఇతరులను గురించి మాట్లాడరు. ఏంటి ఒకళ్ళు కూడా స్తోత్రం చెప్పలా? మనకేంటి గుణం దక్కిపోయింది ఏంటి? గుణవంతులు మాట్లాడరండి. మనకెందుకు అనుకుంటాం? అయ్యో భార్య పిల్లలు గలవాడిని నాకెందుకు, నా భర్త బయటికి వెళ్ళి వస్తాడు నాకెందుకు, నా పిల్లలు చిన్నవాళ్ళు ఇప్పుడు చక్కగా పెద్దగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలి, ఈ పాపం మూట కట్టుకుని నేనెందుకు దరిద్రునైపోవాలి అని అనుకుంటారు, భయపడతారు. ఈరోజు గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి దేనికోసం? నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. హల్లెలూయా.